ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికి నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 8వ వచనము. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై యుండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయం పొందకమని ఇశ్రాయేలులందరూ ఎదుట అతనితో చెప్పాను అనే వాగ్దానం ఇచ్చి పరిశుద్ధాత్మడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడిని అన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడండి. వెంటనే స్టాటస్ పెట్టినాను చూడండి ఇక్కడ. అవునండి, దేవుడి యొక్క మరి ఏమంటున్నారంటే నిబ్రం కలిగి ధైర్యంగా ఉండమంటున్నారు. భయపడద్దు అంటున్నారు. వారిని చూసి దిగులు పడవద్దు అంటున్నారు. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే అంటున్నారు. ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు అన్నమాట. దేవుని చిత్తం జరిగించే నిరంతరం నిలుస్తారంటున్నారు. నేను మోషేతో నీకు తోడుగా ఉంటా అంటున్నారు. నా సేవకుడు నిన్ను మర్చిపోదాలను అని అంటున్నారు అన్నమాట. నేను నిన్ను విమోచించుకున్నాను అంటున్నారు అన్నమాట. నీ మగలని నిన్ను కాపాడకు ప్రభు దూతలుగా కనిపిస్తా అంటున్నారు. నువ్వు వెళ్ళి ప్రతి స్థలము నీకు తోడై ఉంటాను అంటున్నారు. ఎందుకంటే ఆయన వాక్యం మనల్ని బతికిస్తుంది, మన బాధల్లో మనకు నెమ్మది కలిగిస్తుంది అనమాట. తనకు మొరపెట్టేవారు, తనకు నిజంగా మొరపెట్టేవారు ఏవో సమీపన్న దేవుడు మన దేవుడు అనమాట. బాధపరిచేవారికి ఆయన న్యాయం తెచ్చి దేవుడు, ఆకలికొనే వారికి ఆహారం తెచ్చేది దేవుడు అనమాట. మనం ఏవో వైపు తిరిగితే మన ప్రార్థన అంగీకరించి మనం స్వస్థపరిచే దేవుడు మన దేవుడు అనమాట. ఏ పని లేకుండా ఏవో నిన్ను కాపాడుతాను, నీ ప్రాణం కాపాడుతాను అంటున్నారు. సమస్యలు బలచిపోలేదు ఆయనే, బలాభివృద్ధి కలుగజేసే దేవుడు ఆయనే అనమాట. ఎవరి మనసు అయితే ఆయన మీద ఆనుకుంటే వారిని పూర్ణ శాంతి కలుగ చేసే దేవుడు మన దేవుడు అనమాట. భయపడద్దు అన్నా, నేను దేవుడు అయినా అంటున్నారు. దిగులు పడద్దు అంటున్నారు. నేను బలపడతాను, నీకు సహాయం చేయండి నేను అంటున్నారు అన్నమాట. ఏమనగా నీ దేవుడే, నీ శ్రేష్ఠ పరిశుద్ధ దేవుడు, నేనే నేను రక్షించువాడిని అంటున్నారు అన్నమాట. నీకు ముందుగా పోవచ్చు మెట్టగానే సలాం చేస్తాను అంటున్నారు అన్నమాట. ముందు వరకు ఎత్తుకుని వాడిని నేనే, తలంటకు నెరవేరుగా ఎత్తుకుని వాడిని నేను అంటున్నారు అన్నమాట. నీతో యుద్ధం చేయవద్దు, నేనే యుద్ధం చేస్తాను అంటున్నారు అన్నమాట. అతని పని దెబ్బతితే మన స్వస్థతలో చేస్తాను అని చెప్పేసి ఏదైనా మాట్లాడుతున్నారు. నీ ముందు నడుచుడే యెహోవా నీకు తోడుగా ఉంటాడు, నేను విడవని ఎడబాయను అంటున్నారు అన్నమాట. ఈ వాగ్దానం మరి నాకు గత మరి 2 నెలల క్రితం దేవుడు మరి స్వరంధరం ఆడారండి. నీ ముందు నడుచువాడు యెహోవా నీకు తోడైంటే నేను విడవని చెప్పేసి స్వరంధరం మాట్లాడారనమాట. మళ్ళీ ఇప్పుడు కూడా ఆ వాగ్దానం ఇస్తున్నారన్నమాట. ఆయన మన ముందుగా ఉంటా అంటున్నారు. భయపడద్దు అంటున్నారు. ఎందుకంటే ఆయన నేనే చేసిన సంఘ పెట్టుకోమని నేనే ఎత్తుకుని రక్షించవాడిని అని కూడా స్వరంధరం ఆడారండి. ఈ విధంగా మరి ఇన్ని వాగ్దానాలు దేవుడు మనకి ఇస్తున్నారు కాబట్టి తప్పకుండా ఆయన మనల్ని కాపాడే దేవుడు మన దేవుడు మన ముందు ఉంటా అంటున్నారు. మన పనులు మన ఆరోగ్య విషయంలో ఆది పరిస్థితుల్లోనే అన్నింటిలో కూడా ఆయన మనకు తోడుగా ఉంటా అన్నారు. ఆయన ముందు నడుస్తూ అన్నారు, మనం వెనకాల ఉంటాం అంటున్నారు. ఇంకా ఆయన ముందు ఉంటే ఇంకా అన్నీ మనకి మేళ్ళే జరుగుతాయని చెప్పేసి ఇతను ఆయన మనకు వాగ్దానం ఇస్తున్నారు. ధైర్యం తెచ్చుకుని ఉదయం నిబ్రంగా ఉంచుకోండి, ఏ కొరకు కనిపెట్టుకోవడమని ఏదైనా మాట ఏదైనా వాగ్దానం అందరి చేతులు నెరవేరని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నత సరశక్తిమంతా ఘనమైన నామని స్తుతి స్వతనాథండి. ఎంతమంది ప్రపంచ ప్రతి బిడ్డని పేరు న్యాయం చేసి ప్రతి ఒక్క బిడ్డ అవసరం తెచ్చండి, అక్కడ తిరిగిన కోరికలు తెచ్చండి. తండ్రి బిడ్డలు మంచి ఆరోగ్యం నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆయన ఆది బస్తుల వరకు ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్థపరచండి. వేదనలతో కొన్ని ఓదార్చండి. ఎవరు లేవతండి. రక్షణ తెచ్చండి. మీ త్వరగానే మీరు ఇష్టండి. మీ అందరూ చదవంట కృప చెప్పని ఎత్తపడుకుంటే బాగా తెచ్చామని మా ప్రభుత్వ సిక్కిస్తూ పరిశుద్ధమైన నామన అడిగి పెట్టుకుని ప్రార్థిస్తాం తండ్రి. ఆమె ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ ఆల్.